నరసింహస్వామి వైభవం గురించి చెప్తూ చాగంటి గారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సుందిళ్ళ గురించి చెప్పారు. శౌచంగా లేని వాళ్ళు ఎవరు ఈ గుడికి రాలేరని, వచ్చిన వాళ్ళకి దర్శనం కాదని ఆయన చెప్పారు అప్పుడు ప్రవచనంలో. దాదాపు 1100-1200 సంవత్సరాల క్రితం నిర్మించింది ఈ గుడి. గోదావరి నదికి జస్ట్ ఒక 2-2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఎక్కడైనా స్వామి ఉత్తరాభిముఖం ఉంటాడు, ఇక్కడ దక్షిణాభిముఖంలో ఉన్నాడు. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత వెళ్తున్నటువంటి స్వామిని ప్రహ్లాదుడు వెనుక నుంచి పిలిచినట్ట, తండ్రి నా కోసం ఒకసారి రాగవా అని. ఏం ఆపద వచ్చిందో అని చెప్పేసి స్వామి అలాగే తిరిగి చూసేటప్పటికీ ఆయన ముఖం దక్షిణాముఖం ఉండడం వల్ల దక్షిణాముఖం స్వామి ఉంటాడు ఇక్కడ. స్వామికి ఎడమ కుడివైపుల ఉన్నటువంటి ఈ రాళ్ళు ఫాజిల్స్ ఒకటి ఎరుపు ఒకటి నలుపు రంగులో ఉంటాయి. అసలు చాలా విచిత్రంగా ఉంది విగ్రహము. ఇక్కడ 2 కోనేరులు ఉంటాయనట, ఇప్పుడు లేవు. ఒక కోనేరులో నీళ్ళైతే సేమ్ కొబ్బరికాయలో ఉన్న నీళ్ళలాగానే తీయగుంటుండేనట, ఇక్కడ ఒక అమ్మ చెప్పిండ్రు. స్వామికి వెనకాల ఒకటి రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. దానిపైన అయితే ఖజురహో ఆర్కిటెక్చర్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. కానీ గుడి చాలా పాతదైపోయింది. గుడికి ఈశాన్యంగా ఒక 200 గజాల దూరంలో ఒక శాసనం దొరికింది. ఈ శాసనం దగ్గర ఆదిశంకర్ల ఈగ కూడా పంచర్ అయిందట పాపం. దానిపైన ఉన్న శాసనాలని అది ప్రాకృతమో సంస్కృతమో ఏ దేవభాషనో తెలియదు, కానీ చదవడానికి ప్రయత్నించిన ఆదిశంకరులు కూడా ఏది చదవలేకనే వెళ్ళిపోయిందంట ఇక్కడి నుంచి. ఇప్పుడు ఆ శాసనం ఎవరు పట్టించుకోవట్లేదు. దాని దగ్గర అంత చెట్లు ఇవన్నీ పెరిగి ఉన్నాయి. మొత్తానికైతే లోకల్లో ఈ గుడి గురించి చాలా వైబ్ ఉంది. ఎవరన్నా ఈ గుడి దర్శనం చేసుకోవాలనుకుంటే గోదావరి కని నుంచి సుందిళ్ళ ఇప్పుడు బస్సులో ఉంటాయి, లేదంటే ఒక 6 కిలోమీటర్ 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ చాగంటి గారు చెప్పినట్టు ఏంటంటే శౌచం లేకుండా గుడి లోపలికి మనం రాలేము. ఇది మాత్రం నిజం నిజం నిజం.